అనంతపురం 2 టౌన్ పిఎస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుల్జార్పేటలో రోడ్డు పనుల్లో భాగంగా నేల కొరిగింది టీడీపీ దిమ్మ. వైసీపీ కార్పొరేటర్ కొడుకు దాదును అరెస్టు చేశారు పోలీసులు. నిరసనగా 2 టౌన్ పిఎస్ ను ముట్టడించాయి వైసీపీ శ్రేణులు. వైసీపీ నేత దాదును విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. టీడీపీ దిమ్మ నేల కొరిగితే తమకేం సంబంధం అంటూ కూడా వారు పోలీసులను ప్రశ్నించారు. ఇక పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతపురం నగరంలో వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చీటికి మాటికి వైసీపీ నేతలపై కేసులు పెట్టడంపై వారు నిప్పులు జరుగుతూ ఉన్నారు. రోడ్లకు ఉండేది అడ్డం ఉండేటివి, కాలువల మీద ఉండేటివి, మెటికెళ్ళు కానీ ఇంకోటి కానీ ఏదన్నా ఉంటే తొలగించినారు. అంతేగాని ఆయనకు అరెస్ట్ చేయడానికి ఏం సార్ ఏమైనా తప్పు చేశారు? పేపర్లు పెట్టి జీతం లిమిట్స్ ఉంటే 3 రోజులు నైట్ కాసుకొని ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అడిగి తెలుసుకుందాం. రసూల్, ఒకవైపేమో వైసీపీ కార్యకర్తలు టీడీపీ దిమ్మ నేల కొరగటానికి మాకేం సంబంధం అంటూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు అక్కడ ఏం జరిగింది? రేణుశ్రీ, అనంతపురం నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గుల్జార్పేట్ వార్డులో ప్రధానంగా కాలువ నిర్మాణ పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆక్రమణలు కావచ్చు, అదేవిధంగానే మెటికలు కావచ్చు, లేకపోతే ఇట్లా కాలువ నిర్మాణం వ్యవహారానికి సంబంధించినటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రొక్లైన్ తో అడ్డంకులన్నీ తొలగిస్తున్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలోనే ఆ గుల్జార్పేట ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీ జెండా కట్టేందుకు ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే ఆ సందర్భంలో జెండా ఎగురవేయడానికి కానీ, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు కానీ, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహించేటువంటి నేపథ్యంలో జెండా కట్టేందుకు అనువుగా ఉన్నటువంటి ఒక కడ్డీని ఏర్పాటు చేసి చిన్న దిమ్మెను అక్కడ కట్టినటువంటి పరిస్థితి చాలా రోజులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అక్కడ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అది దాదాపుగా పూర్తిగా కాలువకు ఆనుకొని ఉంది అనేటువంటి విధంగా ఆ ప్రొక్లైన్ పనులు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ దిమ్మె కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంలోనే ఆ గుల్జార్పేటలో దాదాపు 18వ వార్డు పరిధిలోకి వస్తుంది ఆ నగరం అంతా, ఆ ప్రాంతం మొత్తం. సో అక్కడ ఉన్నటువంటి ఆ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ కి సంబంధించినటువంటి కుమారుడు కూడా అక్కడే ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, కార్యకర్తలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంగా ఆ దిమ్మె ఒక్కసారిగా ఒరిగిపోవడం ఇరు వర్గాలు చూస్తున్నాయి. కానీ ఆ సందర్భంలో ఎవరు అట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అడ్డు చెప్పలేదు, అది ఉందని చెప్పి. అదేవిధంగానే అదైతే వార్డు కౌన్సిలర్ ఉన్నారో దాదు అనేటువంటి అబ్బాయి ఆ ప్రాంతంలో ఉన్నారు. అయితే పనులు జరుగుతున్నటువంటి విషయాన్ని వీళ్ళందరూ గమనిస్తున్నారు, చూస్తున్నారు. పనులు యథావిధిగా సాగిపోతున్నట్టు. ఇలాంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ దిమ్మెను తెలుగుదేశం పార్టీకి సంబంధించి జెండా ఏదైతే కట్టడానికి ఏర్పాటు చేశారో ఆ దిమ్మెను అదే పనిగానే వాంటెడ్ గా తొలగించారు అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు తెలుసుకొని అక్కడికి చేరుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే దాదు ఉన్నాడో వారికి సంబంధించినటువంటి వారిపైన కూడా గొడవకు దిగినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ విషయం అటు ఇటుగా సోషల్ మీడియాలో కొంత వైరల్ గా కూడా మారిందనేటువంటి విధంగా చెప్తున్నారు. అక్కడ ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఏదో రప్ప అనేటువంటి విధంగా కూడా జోడించి దాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టారు. అంటే దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వారు ఉద్దేశపూర్వకంగా
తీసేశారు అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళన చేశాయి. అదేవిధంగానే దాదు పైన వారిపైన దాడి చేసేటువంటి విధంగా కూడా ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది టూ టౌన్ పోలీసులకు అక్కడ ఫిర్యాదు చేశారు. దీంతో దాదుని పోలీసులు వచ్చి ఆ ఫిర్యాదు మేరకు అదుపులో తీసుకుంటామనేటువంటి విధంగా కూడా ఆ దాదుని ఇంటి వద్దకు వెళ్లి పోలీసులు తీసుకెళ్లారనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి సోదరుడు అనంత చంద్రారెడ్డి, అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన విభాగానికి సంబంధించినటువంటి నాయకులు సాకి చంద్ర, కౌన్సిలర్లు వీరందరూ కూడా, అదేవిధంగానే నగర మేయర్ వసీం సలీం, ఇలా వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగానే రమేష్, వీళ్ళందరూ కూడా అక్కడికి ఒక్కొక్కరుగా చేరుకున్నారు. అయితే అక్కడ రోడ్డు పైన బైఠాయించేటువంటి పరిస్థితి దాకా వెళ్ళింది. అయితే దాదు ఏ తప్పు చేశాడు అని మీరు తీసుకొచ్చారు అనేటువంటి విధంగా కూడా టూ టౌన్ సిఐ శ్రీకాంత్ వాళ్ళందరూ కూడా కొంత వాగ్వాదం చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఒక్కొక్కరుగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పెద్ద మొత్తంలో అక్కడికి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు ఇలా కేసులు నమోదు చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా ఏం తప్పు చేశాడు అనేటువంటి విధంగా మీరు దాదుని తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు అనేటువంటి విధంగా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ ఇతర పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడ చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి సిఐ రాజేంద్ర యాదవ్ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల మధ్య వాదన జరిగింది. అదే విధంగానే ఒకరికొకరు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేసుకునేటువంటి పరిస్థితి దాకా వెళ్ళింది. దీంతో పోలీసులు ఇంత అన్యాయంగా ఎలా వ్యవహరిస్తారో, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల పైన ఇలా కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు కరెక్ట్, దాదు పైన కేసులు పెట్టడం సమంజసం కాదు అనేటువంటి విధంగా కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పైన బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే త్రీ టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఒక్కసారిగా వాళ్ళ పైన చాలా దురుసుగా ప్రవర్తించాడు అనేటువంటి విధంగా యువజన విభాగం నాయకుడు ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు సాకి చంద్ర పైన, అదేవిధంగానే అనంత చంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకుడు వీళ్ళందరి పైన కొంత సీరియస్ గా వారిని వార్నింగ్ ఇచ్చేటువంటి విధంగా మాట్లాడడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ భగ్గుమనడం, అదేవిధంగానే నినాదాలు చేస్తూ పోలీసుల తీరు పైన వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రాసు. అనంతపురం నగరంలోని పెట్ వార్డులో కాలువల నిర్మాణ విషయంలో తెలుగుదేశం పార్టీ చేసుకున్న జెండా ఆవిష్కరణ కట్టడాన్ని తొలగిస్తే తమకు సంబంధం ఏంటి అంటూ కూడా తమకు సంబంధం లేదు, అయినప్పటికీ కూడా కార్పొరేటర్ కొడుకు దాదును పోలీసులు తీసుకెళ్లి కేసు పెట్టడం ఏంటి అంటూ కూడా ఇప్పుడు పోలీసు నేతలనైతే అక్కడ ఉన్నట్టు వారందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలోనే టూ టౌన్ వద్ద పెద్ద ఎత్తున కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టడం జరిగింది. చంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడు సాకే చంద్ర తదితరులు కూడా అక్కడికి చేరుకోవటము, పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. అదే సమయంలో కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వారు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్లుగా కూడా అర్థమవుతుంది. ఇక కాలువ పనుల నిర్మాణం విషయంలో టీడీపీ జెండా కడ్డీ పడిపోతే మాకే సంబంధం అంటూ కూడా వారిని ఇప్పుడు పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. 18వ డివిజన్లో కాలువ పని నిమిత్తం అక్కడ కాలువ వేసిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలువ పక్కన ఉన్నటువంటి మెటుకులు అయితేమి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వస్తువులు అయితేమి తీసే భాగంలో అక్కడున్న దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్ కొడుకు దాదు అనేటువంటి వ్యక్తి అక్కడ ఉండి అక్కడ ఏదైతే అక్రమానికి గురైనాయో అవన్నీ కూడా తీస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న ఏదైతే టీడీపీకి సంబంధించిన ఫ్లాగ్ ఉందో దాన్ని కూడా అది కాలువ మీద ఉన్నందువల్ల పక్కన తీస్తున్న సందర్భంలో జెండా ఉన్నంత సందర్భం అక్కడ తీస్తున్న సందర్భంలో అది కూడా తీయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్కి ఎటువంటి సంబంధం లేనప్పటికీ అక్కడ ఏదైతే ఆ కాలువ వేస్తున్నటువంటి కాంట్రాక్టరు అక్కడ ఏదైతే ఉన్నాడో అక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడ నిలబడే సందర్భం కూడా కనిపిస్తూ ఉంది, మీడియాలో చూస్తూ ఉన్నా కూడా. అది తీసే ఇస్తున్నాడని చెప్పి ఉద్దేశంతో అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ యొక్క కొడుకు వారి ఇంటి మీదకి కూడా దౌర్జన్యంగా దాడి చేసే సందర్భం కూడా మనందరం చూస్తూ ఉన్నాం. అది చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అది పక్కన పెట్టి అదే కార్పొరేటర్ కొడుకు మీదే ఈరోజు కేసు పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టూ టౌన్ పోలీసు వారు ఉన్నారో అక్రమంగా ఆయన పైన కేసు పెడితే మేము ఇక్కడ అడగడానికి వస్తే మా పైన కూడా దురుసుగా ప్రవర్తించడం చూస్తూ ఉన్నాం. ఈరోజు పోలీసు వారు టీడీపీ కార్యకర్తలు మాదిరి పనిచేస్తూ ఉన్నారు. మేము ఒకటే చూస్తున్నాం, త్రీ టౌన్ సిఐ అంట
ఆయన రాజేంద్రనాథ్ యాదవ్. గతంలో కూడా చూసాం, ఒక గిరిజన మహిళ ఆ అమ్మాయిని చంపితే ఆ ఉద్దాయిని దొరికినప్పుడు కూడా వదిలిపెట్టి ఆయన్ని కూడా ఆ రోజు సస్పెండ్ చేసి వదిలిపెట్టిన సందర్భం కూడా మనం చూసాం. కానీ ఆ విషయంలో సస్పెండ్ చేశారు. కానీ వెంటనే ఒక నెలలోనే ఆయన ఒక గురు దక్షిణం కింద ఆయన వెంటనే ఒక నెలలోనే 3 టౌన్కి మళ్ళీ 3 టౌన్ పోలీస్ స్టేషన్కి అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన వస్తూ ఉన్నాడు. మేము శాంతియుతంగా వచ్చినాము సందర్భంలో మా కార్యకర్తకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో కొద్దిగా అంతో ఇంత రోడ్డు మీదకి వచ్చాం. వాస్తవమే కాదంటంలే. ఆయన వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, టీడీపీ కార్యకర్త మాదిరి మా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడానికి మాత్రమే మీరు ఉపయోగిస్తున్నారు. కానీ మీ విధులని లేకపోతే న్యాయం పక్షాన ధర్మం పక్షాన నిలబడాల్సినటువంటి మీరు ఇంతటి అన్యాయంగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులకు గురి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకేసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తారే కానీ మీరు పెట్టేటటువంటి కేసులకు అదిరేది కానీ బెదిరేది కానీ ఈ సందర్భంగా ఉండదని తెలియజేస్తూ ఆ అబ్బాయికి న్యాయం జరగాల. ఇప్పుడే డిఎస్పీ గారితో కూడా అందరం కలిసి మాట్లాడడం జరిగింది. డిఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా మా యొక్క నిరసనను కూడా విరమింపజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి ఇబ్బంది జరిగినా కూడా మేమంతా కలిసి ఏకతాటి పైన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలుస్తామనేసి, ఎంతవరకైనా పోరాటం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.